థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే బేబీ గర్భసంచిలో డెవలప్ అయ్యే దానికి కూడా స్లో అయిపోద్ది. బికాస్ మనం ప్రతి మెటబాలిజంకి మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీలో ఎదుగుతున్న ఎంబ్రియోకి కూడా అది అంతే అవసరం. సో ఎంబ్రియోకి కూడా థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల గ్రోత్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉండటంతో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రిపీటెడ్ మిస్క్యారేజెస్ కూడా అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ బేబీ డెవలప్మెంట్తో ప్రాబ్లమ్సే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ అనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకు? సేమ్ రీజన్, మనకి థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కూడా బేబీ ఎదుగుదలకి ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్కి చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే హైపోథైరాయిడిజం అన్కంట్రోల్డ్గా ఉంటుందో వాళ్ళకి మెయిన్గా ప్రీటర్మ్ లేబర్స్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు, బేబీస్కి లో బర్త్ వెయిట్ అంటే పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ దీంతోపాటు లో ఐక్యూ అంటే మనకి న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి ఐక్యూ లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్స్ అనేది మనకి ప్రెగ్నెన్సీ నిలవటానికి అండ్ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ వరకు హెల్దీ బేబీ డెలివరీ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎలా టెస్ట్ చేస్తాం? సింపుల్ టెస్ట్, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో మనం TSH అనే హార్మోన్ టెస్ట్ చేస్తాం. బికాజ్ మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే ఈ TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువ ఉంది TSH అంటే ఎస్ మన బాడీలో హార్మోన్ లెవెల్స్ తగ్గినట్టు. సో దానికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. ఒక చిన్న టాబ్లెట్ ఇస్తారు, లీవోథైరాక్సిన్ అనే టాబ్లెట్. ఎందుకంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే థైరాయిడ్ హార్మోన్ సరిపోవట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్ బయట నుంచి సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. ఈ లీవోథైరాక్సిన్ టాబ్లెట్ రోజు మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకోమని అడ్వైస్ చేస్తారు. అండ్ చాలామందికి ఏంటంటే థైరాయిడ్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ అండ్ లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం. సో ఒకసారి స్టార్ట్ చేస్తే ప్రాబబ్లీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ కొంతమందికి ఓన్లీ ప్రెగ్నెన్సీలో వస్తుంది అండ్ డెలివరీ టైంకి మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ నార్మలైజ్ అయిపోతాయి. బికాస్ ప్రెగ్నెన్సీలో మనం ఒకరి కండిషన్ కాదు, ఇద్దరు అంటే బోత్ మదర్ అండ్ ఫీటస్ కండిషన్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ఏంటి అంటే డెలివరీ తర్వాత మళ్ళీ 6 వీక్స్కి టెస్ట్ చేసి ఒకవేళ నార్మలైజ్ అయితే టాబ్లెట్స్ అనేది ఆపేయటం మీ డాక్టర్ మీకు అడ్వైజ్ ఇస్తారు.